హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక హరి. ఈరోజు నేను దీనిని మన పత్తి చేలల్లో, మిరప చేలల్లో దొరుకుతుందండి. దీన్ని చెంచల కూర అంటారు. దాన్ని మంచిగా కడిగి బుట్టకేసుకొని ఆరిన తర్వాత సన్నగా తరుక్కొని ఇట్లా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసింది మాత్రం క్లిప్ కట్ అయింది. మంచిగా ఉల్లిపాయలు, ఆకుకూరకి కంపల్సరీగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి తాలింపులో. పచ్చిమిరపకాయల కంటే ఎండుమిరపకాయలు తాలింపు అయితేనే బాగుంటుంది. ఎండుమిరపకాయలు, పోపులు, ఎల్లిపాయ గబ్బాలు కొట్టేసేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించిన తర్వాత ముందు మనం తరిగి పెట్టుకున్న ఆకుకూరని ఇలా మగ్గించుకుంటూ తిప్పుకుంటూ వేపుకోవాలి. చక్కగా మెత్తగా గుజ్జుగా ఉడికిపోతుంది కూర. ఈ చెంచల కూర తినటానికి తోటకూర వీటికంటే చాలా టేస్ట్గా, కమ్మటి టేస్ట్తో చాలా బాగుంటుంది. లాస్ట్లో మగ్గిపోయింది అనుకున్న తర్వాతనే కొంచెం కారం వేసుకొని మంచిగా తిప్పేసుకోవాలి. దానిని తిప్పుకొని మగ్గిన తర్వాత ఇలా టేస్టీ చెంచల కూర రెడీ అండి. ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి,